హే గాయ్స్, అందరికీ నమస్కారం. చూస్తున్నారు కదా, ఈ అమ్మవారు వచ్చేసి రేణుకామాత. ఈ ఈ టెంపుల్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా మందికి అయితే తెలియదు. కానీ రేణుకామాత వచ్చేసి శక్తిపీఠం అండి. శక్తిపీఠం అనేసరికి మనకు జోగులాంబ, బ్రహ్మరాంబికాదేవి, శ్రీశైలం ఈ టెంపుల్స్ అయితే మనకైతే బాగా గుర్తుంటాయి. కానీ ఈ అమ్మవారు వచ్చేసి మహారాష్ట్రలోని మాహూర్లో కొలువై ఉంటుంది రేణుకామాత అమ్మవారు. ఈ మాహూర్ వచ్చేసి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో వస్తుందండి. ఈ మాహూర్ హైదరాబాద్ నుండి అయితే మనకి 350 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మనం వెళ్ళాలనుకుంటే ఆదిలాబాద్కి వచ్చి ఆదిలాబాద్ నుండి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయండి. గంటన్నరకు ఒక బస్సు అయితే ఉంటుంది మాహూర్కి. మాహూర్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత అక్కడ నుండి ఆటోలో అయితే మనం గుట్టపైకి అయితే వెళ్ళొచ్చండి. ఇంకా అక్కడ దగ్గరలో దత్తాత్రేయ టెంపుల్, ఇంకా అనసూయ దేవి కూడా ఉంటారండి. అక్కడికి కూడా విజిట్ చేయండి ఖచ్చితంగా. ఈ మాహూర్ అమ్మవారు మాత్రం నేను 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా భక్తులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి. ఎండాకాలంలో నేను వెళ్ళింది పోయినసారి కూడా. ఇప్పుడు కూడా అన్న వాళ్ళతో ఏదో పని మీద వెళ్ళాను. నేనైతే యవత్మల్ అని ఉంటుంది అక్కడ నుండి నేను మళ్ళీ మాహూర్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాను. కానీ ఈ 2 సార్లు కూడా నాకైతే పెద్దగా పబ్లిక్ అయితే కనిపించలేదు. ఈ మాహూర్ అమ్మవారి శక్తిపీఠం అని కూడా చాలా మందికి అయితే తెలియదు. కానీ ఈ రేణుకామాత అమ్మవారు అయితే ఒక శక్తిపీఠం అండి. మనకి చాలా శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో రేణుకామాత, మాహూర్లో రేణుకామాత కూడా ఒక శక్తిపీఠం. హైదరాబాద్ నుండి మీరైతే అలా రీచ్ అవ్వచ్చండి. లేదు అనుకుంటే హైదరాబాద్ నుండి కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది కిన్వట్ వరకు. కిన్వట్ నుండి మనకి మాహూర్ ఒక 60 to 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడికైతే రావచ్చు మీరు. ఇక్కడ వాళ్ళతో నేనైతే చాలా మందితో అయితే మాట్లాడానండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడికి రావాలంటే మనం అనుకున్న తయారై వెళ్ళినా కూడా చాలామంది రాలేకపోతారు ఏదో ఒక కారణాల వల్ల. ఇక్కడికి రావాలంటే అదృష్టం కూడా ఉండాలి అన్నట్టుగా చెప్తుండే. నిజంగా చెప్పాలంటే పోయినసారి కూడా నాకు తెలియకుండానే నేనైతే టెంపుల్కి విజిట్ చేశాను. మళ్ళీ ఈసారి కూడా ఇదే ఎండాకాలం, ఇదే మంత్లో సేమ్ ఆల్మోస్ట్ ఈ డేట్స్లోనే నేనైతే విజిట్ చేశాను. నాకైతే నేను నా స్టోరీ చెప్పినప్పుడు మాత్రం అక్కడ అందరూ అసలు మహారాష్ట్రలోని వాళ్ళు, ఇంకా కొందరు తెలుగు వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. వాళ్ళైతే నువ్వు నిజంగా ఎంత అదృష్టవంతుని అన్నట్టుగా అంటుండే. నాకైతే అలా చెప్పారు వాళ్ళైతే. కానీ నిజంగా అండి, నాకు మహారాష్ట్ర వెళ్ళానంటే చాలు, అన్నవాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే నాకు ఎందుకో గుడికి అయితే వెళ్ళాలని అనిపిస్తుందండి. గర్భగుడిలో నేనైతే వీడియో తీయాలని ట్రై చేశానండి, కానీ అంత తీయలేకపోయాను. ఈ వీడియోస్ వచ్చేసి గర్భగుడిలోని వీడియో అండి. ఇంకా చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఆ ఫోటో, ఆ అమ్మవారి ఫోటో అదే అండి. సేమ్ అలాగే ఉంటారు అమ్మవారు కూడా లోపల. చూస్తున్నారు కదా, ఇది గుట్ట పైన అండి మాహూర్లో. చాలా బాగుంటుందండి. నేను ఇంకా వీడియోస్ వేరే వీడియోస్ కూడా చూశాను, ఫొటోస్. వర్షాకాలం, చలికాలంలో అయితే చాలా పచ్చదనంతో చాలా బాగుంటుంది అసలు మాహూర్ వచ్చేసి. ఇక్కడ భక్తులు వచ్చేసి తాంబూలం అయితే అందిస్తారండి అమ్మవారికి. చీర, ఇంకా పసుపు కుంకుమ, దాంతోపాటు తమలపాకులు, అలా తాంబూలం కూడా అమ్మవారికి అయితే అందిస్తారు. ఇక్కడ అమ్మవారి చీరలు కూడా అమ్ముతారండి. 150-200 నుండి మనకి 2-3 వేల వరకు కూడా చీరలు అయితే ఉంటాయి. అమ్మవారికి కట్టించిన చీరలు అవైతే ఒక కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో అయితే మనం తీసుకోవచ్చు. ఇంకా మాహూర్ అయితే నేనైతే మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేశానండి. చాలా బాగా అనిపించింది నాకైతే. కోరుకున్న కోరికలు అయితే, పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా పిల్లలు పుడతారని అయితే అక్కడ వాళ్ళైతే చెప్తుండే. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పాత కోట కూడా ఉండే. ఇక్కడ ఏమైనా కొనాలన్నా కూడా కుంకుమ కానీ, ఫొటోస్ అవన్నీ స్టాల్స్ ఉంటాయి కదండి. చాలా తక్కువనే అనిపించిందండి నాకైతే. నేనైతే కొంచెం షాపింగ్ అయితే చేశాను. చాలా తక్కువనే అనిపించింది నాకైతే. మీరు కూడా ఎప్పుడైనా మహారాష్ట్ర వస్తే మాహూర్ అయితే విజిట్ చేయండి. చాలా మంచిగా అనిపిస్తుంది.